హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు అక్టోబర్ 7th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది, ఇది. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది, ఇది. ఆన్సర్ ఈజ్ అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, కన్ను బుద్ధి పదాలకు నానార్థ పదం ఏది? కన్ను బుద్ధి పదాలకు నానార్థ పదం. ఆన్సర్ ఈజ్ దర్శనం. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిదండ్రులు ఇది ఏ సంధి? తల్లిదండ్రులు ఇది ఏ సంధి? ఆన్సర్ ఈజ్ గసడదవా దేశ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, శేఖర్ రేపు ఊరు వెళ్తాడు, ఇది ఏ కాలం? శేఖర్ రేపు ఊరు వెళ్తాడు, ఇది ఏ కాలం? ఆన్సర్ ఈజ్ భవిష్యత్ కాలం. అంటే రేపు కదండి వెళ్తాడు, అంటే ఇంక ఇది జరగలేదు కాబట్టి ఇది భవిష్యత్ కాలానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశంలో విహరించేది. ఆకాశంలో విహరించేది. ఆన్సర్ ఈజ్ విహంగం, పక్షి. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధిహీనుడు ఏ సమాసం? బుద్ధిహీనుడు ఏ సమాసం? ఆన్సర్ ఈజ్ తృతీయ తత్పురుష సమాసం. బుద్ధి చేత హీనుడు, చేతంచేన్ తోడంతోడు కదండి, ఇవి వస్తే అది తృతీయ తత్పురుష సమాసానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఎపెప్ ఏపీఈపీ సూచించిన సూత్రాల సంఖ్య. ఏపీఈపీ సూచించిన సూత్రాల సంఖ్య. ఆన్సర్ ఈజ్ 5. నెక్స్ట్ క్వశ్చన్, వచన లింగం శూన్యంగా ఉండేది ఏది? వచన లింగం శూన్యంగా ఉండేది ఏది? ఆన్సర్ ఈజ్ అవ్యయం. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ క్రీడా దశ క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ క్రీడా దశ క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఈజ్ చొరవ, అపరాధం. నెక్స్ట్ క్వశ్చన్, వత్స రాజధాని ఏది? వత్స రాజధాని ఏది? ఆన్సర్ ఈజ్ కౌశాంబి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర కాశ్మీర్. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి. ఆంధ్ర కాశ్మీర్ ఏదండి? లంబసింగి. నెక్స్ట్ క్వశ్చన్, పరివర్తన పాఠం ఏ ప్రక్రియకు చెందినది? పరివర్తన పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ఇస్ కథా ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రమదేవి పాలనా కాలం. రుద్రమదేవి పాలనా కాలం. ఆన్సర్ ఇస్ క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు. క్రీస్తు శకం 1262 నుండి 1289. నెక్స్ట్, మానవ స్వభావం గల ఇతివృత్త పాఠ్యాంశం ఏది? మానవ స్వభావం గల ఇతివృత్త పాఠ్యాంశం ఏది? ఆన్సర్ ఈజ్ మాయా కంబలి మరియు భిక్ష. అంటే ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో తెలియదు. ఈ 2 లెసన్స్ అయితే ఇవి 2 కూడా మానవ స్వభావం గల ఇతివృత్తం కలివి. మానవ స్వభావం గల పాఠ్యాంశాలు చూడడం మాయా కంబలి మరియు భిక్ష. నెక్స్ట్ క్వశ్చన్, విబ్జిఆర్ VIBGYOR అని గుర్తించుకోవడం అనేది. విబ్జిఆర్ అని గుర్తించుకోవడం అనేది. ఆన్సర్ ఈజ్ కొండ గుర్తులు. దీనికి నిమోనిక్స్ అని పేరు. నెక్స్ట్ క్వశ్చన్, చిలుకూరు దేవపుత్ర గారి ఏ నవలకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ బహుమతి వచ్చింది? చిలుకూరి దేవపుత్ర గారి ఏ నవలకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ బహుమతి వచ్చింది? ఆన్సర్ ఈజ్ పంచమం అనే నవలకు 1946లో వచ్చింది. ఇది 6th క్లాస్లో మమకారం పాఠంలో ఉందన్నమాట. ఇది మమకారం పాఠానికి సంబంధించినది ఈ లెసన్. నెక్స్ట్ క్వశ్చన్, WC బాగ్లే ఏ వికాసంపై పరిశోధన చేశారు? WC బాగ్లే ఏ వికాసంపై పరిశోధన చేశారు? ఆన్సర్ ఇస్ పాఠశాల పరిసరాల వాతావరణంపై పరిశోధన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, లైకెన్స్ పోషణ విధానం అనేది. లైకెన్స్ పోషణ విధానం అనేది. ఆన్సర్ ఇస్ సహజీవనం. నెక్స్ట్ క్వశ్చన్, యూరోక్రోమ్ ఏ అవయవం విడుదల చేస్తుంది? యూరోక్రోమ్ ఏ అవయవం విడుదల చేస్తుంది? ఆన్సర్ ఇస్ మూత్రపిండం. నెక్స్ట్ క్వశ్చన్,
పవన శక్తిని ఉపయోగించి మొదట బస్ షెల్టర్ని తయారు చేసిన దేశం ఏది? పవన శక్తిని ఉపయోగించి మొదట బస్ షెల్టర్ని తయారు చేసిన దేశం ఏది? ఆన్సర్ స్కాట్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్పుట్ పరికరం అడిగారండి. ఇన్పుట్ పరికరాలు అయితే అక్కడ ఆ క్వశ్చన్కి ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చారో తెలియదు కాబట్టి ఇక్కడ అన్నీ ఇచ్చానండి. ఇన్పుట్ పరికరాలు అయితే ఇవి ఒకసారి మీరు బాగా చూసుకొని వెళ్ళండి. వెబ్ కెమెరా, సెకండ్ చూడండి మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, థర్డ్ వన్ పంచ్ పవర్ టేప్స్, ఫోర్త్ వన్ పంచ్ కార్డ్స్, ఫిఫ్త్ వన్ జాయ్స్టిక్స్, సిక్స్త్ వన్ లైట్ పెన్, సెవెంత్ ఓఎంఆర్, ఎయిత్ వన్ ఎంఐసిఆర్, నైన్త్ ఓసిఆర్, టెన్త్ మైక్రోఫోన్. ఈ ఇన్పుట్ పరికరాలు అవుట్పుట్ పరికరాల గురించి మళ్ళీ రిపీట్ అవుతున్నాయండి. ఒకసారి వెళ్ళే ముందు చూసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ చేయడం లేదండి. అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈని 2009లో ఆమోదిస్తే ఏ సంవత్సరంలో అమలుపరిచారు? ఆర్టీఈని 2009లో ఆమోదిస్తే ఏ సంవత్సరంలో అమలుపరిచారు? ఆన్సర్ 1st ఏప్రిల్ 2010. 1st ఏప్రిల్ 2010. నెక్స్ట్ క్వశ్చన్, సాల్ట్ SALT ఫుల్ ఫామ్. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. SALT ఫుల్ ఫామ్ ఏంటంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 పాఠశాల దశ ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఉంటుంది? NEP 2020 పాఠశాల దశ ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఉంటుంది? ఆన్సర్ 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞాస్వరూప నమూనాల ప్రచాలకాలలో కానిది ఏది? గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞాస్వరూప నమూనాల ప్రచాలకాలలో కానిది ఏది? కానిది అడిగారండి. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ సంజ్ఞానం, సెకండ్ వన్ విభిన్న ఆలోచనలు, థర్డ్ వన్ మూల్యాంకనం, ఫోర్త్ వన్ సంబంధాలు అనేసి అడిగారు. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ సంబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్, పొట్టన పెట్టుకొను అనేది ఒక ఆన్సర్ ఈజ్ జాతీయం. పొట్టన పెట్టుకొను అనేది జాతీయానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులు బోధనా గంటలు. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 8 తరగతుల బోధనా గంటలు ఎన్నండి? సంవత్సరంలో 1000 గంటలండి. సంవత్సరానికి 1000 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, 10th హిందీ నేర్చుకున్న అబ్బాయి ఇంటర్లో సంస్కృతం నేర్చుకునేటప్పుడు హిందీ అడ్డుపడటం ఇది ఏ అవరోధానికి చెందినది? 10th హిందీ నేర్చుకున్న అబ్బాయి ఇంటర్లో సంస్కృతం నేర్చుకునేటప్పుడు హిందీ అడ్డుపడటం ఇది ఏ అవరోధానికి చెందినది? ఆన్సర్ పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, నిగమన ఆలోచన విధానం అనేది ఆన్సర్ ప్రత్యేకం నుండి సాధారణం, అంటే సూత్రం నుండి ఉదాహరణ వైపు సాగుతుందన్నమాట. ఇది ఆగమన ఆలోచన అయితే ఉదాహరణ నుండి సూత్రం వైపు సాగుతుంది. ఇది నిగమన ఆలోచన కాబట్టి సూత్రం నుండి ఉదాహరణ వైపు సాగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.